రే ఏంట్రా మరీ సీరియస్గా వర్క్ చేస్తున్నట్టు నటిస్తున్నావు? నిజంగానే వర్క్ చేస్తున్నా. మేనేజర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అయినా నువ్వేంట్రా ప్రతిదానికి ఏడుస్తావు? మగాడివి అలా ఏడుస్తే ఏమైనా బాగుంటుందా? ఏ ఎందుకు ఎడకూడదు? నాకు మాత్రం ఫీలింగ్స్ ఉండవా? ఆయన నిజం చెప్పనా, ప్రతి మగాడికి ఎడవాలనే ఉంటుంది. కానీ అందరు కంట్రోల్ చేసుకుంటే నేను చేసుకోలేను. అవును, అసలు నీకు ప్రాబ్లం ఏమైనా ఉందా? నేను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని. నాకు కాకపోతే ప్రాబ్లమ్స్ ఎవరికి ఉంటాయి? ఒక 10K ఉంటే ఇస్తావా? నెక్స్ట్ మంత్ ఇస్తా. అది కాదు బే, అంటే లైక్ క్రైమ్ ఫోబియా లాంటిది ఏమైనా? ఇది ఫోబియా కాదు. నీకు ఎలా చెప్పాలి? నేను చెప్పనా? చెప్పు. ఫీలింగ్స్ దాచిపెట్టుకోవడం వల్ల అంటే ఇప్పుడు నీకు ఎవరి మీద కోపం వచ్చిందనుకో, ఏం చేస్తావు? వెంటనే లేచి వాడిని 2 కొట్టి నన్నే అంటావా అని వాడిని తిట్టి కొట్టాలనిపిస్తుంది అని అనిపిస్తుంది. కానీ నువ్వేం చేస్తావు? ఏమనలేక సైలెంట్గా వచ్చేస్తావు. ఆ కోపం ఎక్కడ తీర్చుకుంటావు? సో ఆ కోపం ఎక్కడ తీర్చుకోలేక ఏడుస్తావు, అంతే కదా? అవును, నిజమే. ఎందుకని అలా? ఏమో నాకు తెలీదు, కానీ నేను చిన్నప్పటి నుంచి ఇంతే. దానికి పోయి అందరు నన్ను ఏడిపిస్తే ఏం చేయను? అందరి సంగతి నీకెందుకు? నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. నాకు నచ్చినట్టు ఉంటేనే నవ్వుతున్నారు. నవ్వుతాను మరి. సో ఈసారి నీకు ప్రేమ వచ్చినా కోపం వచ్చినా వెంటనే తీర్చేసుకో, లోపల దాచిపెట్టుకోకు, ఓకేనా? సరే. రే యారడా అది బెంగళూరు ఆఫీస్ అందు రిపోర్ట్స్ హಂಗೆ எனக்கு అర్జెంటా వేణు హచ్చి పేరా ఫోను. డే నవీను, వచ్చేదే లేటు, మళ్ళా వచ్చి రాగానే అమ్మాయిలతో ముచ్చట్లా? అదిగో మొదలు ఇట్లా ఏమైనా అరవటం ఆలస్యం ఎమ్మటే అమ్మాయిలాగా వట 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 ఒరే వాటర్ వర్క్స్. ఏమిరా అరుస్తువు? అరుస్తాను రా, అరుస్తా. ఏంటి నేను ఆడదానిలో ఏడుస్తానా? మరి నువ్వు కుక్కలా అరుస్తావు కదరా, దానికే ఉంటావు. నన్ను కుక్క అందువా? అంటానరా కుక్క. ఏ ఆడవాళ్ళు ఒక్కలే ఏడవాలా, మగాడు ఏడకూడదా? అయితే టీర్ గ్లాండ్ దేవుడు ఇద్దరికి ఎందుకు ఇచ్చాడరా? ఆయన నా ఏడుపు ఒక్కడే మీ అందరికి కనిపిస్తుంది. దాని వెనకాల ఉండే కష్టం ఎవ్వరికీ కనిపించదు. నా ఫీలింగ్స్ని చెప్పుకోలేక దాచుకోలేక ఎంత సఫర్ అవుతున్నాడో తెలుసా? అది ఇలా ఏడుపు రూపంలో బయటకు వచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఏడిపించేవారే కానీ ఏ ఒక్కరు దగ్గర తీసుకొని ఓదార్చిందే లేదు. ఈ రోజు నుంచి ఏదోకి భయపడాల్సిన అవసరం లేదు. అవునా? నాన్ పాక్రే. ఈరోజు ఈ ఉద్యోగం పోయినట్టే. నిన్ను తిట్టానని కోపం వచ్చిందా? చూడు తమ్మి, నేనేదో నిన్ను నా తమ్మి మాదిరి అనుకుని బాగుపడతావు అనే కదా తిట్టాను. నాకేమైనా సరదానా? నిన్ను తిడితే నాకేమైనా అమ్మాని వచ్చి ఆస్తిస్తున్నా? ఎందుకురా అర్థం చేసుకోదు? మీరు వర్క్ బాగా చేస్తే మీకు ఇంక్రిమెంట్స్ ఇద్దామని, మీకు శాలరీలు పెంచుదామనే కదరా నేను చెప్పేది. అది అర్థం చేసుకోకుండా అంతమంది ముందు అన్ని మాటలు అన్నావు కదా తమ్మి. ఏంటి సార్ నాకు చెప్పి మీరు ఏడుస్తున్నారు? ఏమప్పా, మేనేజర్లు మాత్రం మనుషులు కాదా? మాకు ఫీలింగ్స్ ఉండవా? మాకు కూడా ఏడుపు వస్తుందప్పా. మెండూకురై.